హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీవన్ అకాడమీ. డైలీ కరెంట్ అఫైర్స్లో సెషన్స్లో భాగంగా మనం ఈరోజు 26th ఏప్రిల్కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. లెట్స్ సీ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, సో టాపిక్స్ వచ్చేసి డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా హైపర్సోనిక్ టెక్నాలజీకి సంబంధించి స్క్రామ్ జెట్ ఇంజన్ని టెస్ట్ చేయడం జరిగింది. సో దాని గురించి చూద్దాము. అలాగే క్లోరోపైరిఫోస్ ఏదైతే ఉందో దాన్ని ఆ పెస్టిసైడ్స్ని బ్యాన్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు, దాని గురించి చూద్దాము. అలాగే వైకోమ్ సత్యాగ్రహ సెంటనరీ సెలబ్రేషన్స్ అనేటివి ముగియడం జరిగింది. సో దాని గురించి చూద్దాము. సిమ్లీపాల్ ఏదైతే టైగర్ రిజర్వ్ ఉందో దానికి నేషనల్ పార్క్గా అఫీషియల్ స్టేటస్ వచ్చింది. అలాగే వరల్డ్ ఇమ్యూనైజేషన్ వీక్ అనేది న్యూస్లో ఉందండి. అలాగే పాల్మిరా అని చెప్పేసి ఇది సిరియా కాన్ఫ్లిక్ట్ ఏరియాలో ఉంది, దాని గురించి చూద్దాము. అలాగే ఇండియాస్ బ్రేక్ త్రూ జీన్ థెరపీ ఫర్ హెమోఫీలియా సంబంధించి జీన్ థెరపీని ఫస్ట్ టైం కండక్ట్ చేశారు. సో దాని గురించి కూడా చూద్దాము. అలాగే స్పాగెట్టి బౌల్ ఫినామినా అని చెప్పేసి ఒక వర్డ్ న్యూస్లో ఉంది, దాన్ని ఎవరు న్యూస్లోకి తీసుకొచ్చారు అంటే ఆ టర్మ్ని ఎవరు వాడారు ఫస్ట్ టైం అనేది చూద్దాము. సో దాని యొక్క ఇంటెన్షన్ ఏంది. అలాగే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో FTII, సో దానికి డీమ్డ్ యూనివర్సిటీగా రికగ్నైజ్ అనేది రావడం జరిగింది. సో చూద్దాం దాని గురించి కూడా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి రీసెంట్గా డిఆర్డిఓ వాళ్ళు హైపర్సోనిక్ మిసైల్కి సంబంధించి స్క్రామ్ జెట్ ఇంజన్ యొక్క కంబస్టర్ టెస్ట్ అనేది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. ఇది హైదరాబాద్ బేస్డ్ డిఆర్డిఎల్ ఆర్గనైజేషన్ డెవలప్ చేసింది. సో డిఆర్డిఓకి సంయుక్త ఆర్గనైజేషన్ ఇది, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి సంయుక్తంగా ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో డిఆర్డిఎల్, ఆ ఆర్గనైజేషన్ ఈ స్క్రామ్ జెట్ ఇంజన్ని టెస్ట్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు జనవరిలో కూడా లాస్ట్ మంత్ జనవరిలో 2025లో టెస్ట్ చేయడం జరిగింది. అది కేవలం 200 సెకండ్స్కి మాత్రమే కంబషన్ అనేది మండించడం జరిగింది. సో ఇప్పుడు హైపర్సోనిక్ మిసైల్ టెక్నాలజీలో భాగంగా ఈ స్క్రామ్ జెట్ ఇంజన్ని ఫైనల్ టెస్టింగ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఎంత 1000 సెకండ్స్ వరకు మండించడం జరిగిందనమాట గ్రౌండ్ బేస్లో. సో లాస్ట్ జనవరిలో 2025లో స్మాల్ కరెక్షన్ అండి, 120 సెకండ్స్ మాత్రమే మండించడం జరిగింది. ఇప్పుడు నిన్న జరిగినటువంటి టెస్టింగ్లో 1000 సెకండ్స్ వరకు ఈ స్క్రామ్ జెట్ని కంబషన్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ హైపర్సోనిక్ మిసైల్లో ఉపయోగించేటువంటి ఈ స్క్రామ్ జెట్ని ఇండిజినియస్గా దేశీయంగా ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఏర్పడిందనమాట. సో దీనివల్ల మన డిఫెన్స్ యొక్క టెక్నాలజీ అనేది అడ్వాన్స్డ్ స్టేజ్లోకి రాబోతుంది. ఓకే, మనం ఇప్పటివరకు ఈ ఏదైతే స్క్రామ్ జెట్ టెక్నాలజీ ఉందో దానికి సంబంధించి మనం ఇంపోర్ట్ బేస్లోనే మనం ఈ టెక్నాలజీని డెవలప్ చేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే దేశీయంగా పూర్తిగా కూడా ఈ టెక్నాలజీ దేశీయంగా ఉత్పత్తి కాబోతుంది. సో దాంట్లో భాగంగానే 1000 సెకండ్స్ వరకు ఈ స్క్రామ్ జెట్ ఇంజన్ని మండించడం జరిగింది. సో దాని రిజల్ట్స్ అనేవి చాలా హై ఇంపాక్ట్ ఉంచాయి. సో దిస్ ఈజ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ స్టెప్ ఇన్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్పెషల్లీ డిఫెన్స్ పరంగా చూసుకున్నట్లయితే చాలా మంచి స్టెప్ అన్నమాట. సో దీనివల్ల ప్రపంచ దేశాలు ఏవైతే అడ్వాన్స్డ్ కంట్రీస్ ఉంటాయో వాటితో సరిసమానంగా ఇండియా రాబోతుంది, ఎస్పెషల్లీ మిసైల్ టెక్నాలజీలో. సో మనం ఇక్కడ స్క్రామ్ జెట్ ఇంజన్ అంటే ఏంటి, అలాగే హైపర్సోనిక్ మిసైల్స్ ఏంటి, ఇవి రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకవేళ ఇటీవల కాలంలో స్క్రామ్ జెట్ ఇంజన్ టెస్ట్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏది అంటే డిఆర్డిఓకి సంయుక్తంగా ఉన్నటువంటి డిఆర్డిఎల్ ఆర్గనైజేషన్, ఇది హైదరాబాద్ బేస్డ్ ఆర్గనైజేషన్. సో స్క్రామ్ జెట్ కనెక్ట్ టెస్ట్ ఫెసిలిటీలో హైదరాబాద్లో టెస్ట్ చేయడం జరిగింది, ఇది ఒక పాయింట్. అదేవిధంగా కొంచెం బేసిక్స్కి వెళ్తే ఈ హైపర్సోనిక్ టెక్నాలజీ అంటే ఏంటి, అలాగే స్క్రామ్ జెట్ కంబషన్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో మామూలు ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్లలో, ఇది కానిస్టేబుల్ ఎగ్జామ్స్లలో డైరెక్ట్గా టెస్ట్ ఎక్కడ చేశారు, ఏ ఆర్గనైజేషన్ చేసింది అనే ఛాన్సెస్ ఉన్నాయి. గ్రూప్ 1 అలాగే సివిల్స్ లాంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లలో ఈ టెక్నాలజీస్ గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, హైపర్సోనిక్ టెక్నాలజీ అలాగే స్క్రామ్ జెట్ టెక్నాలజీ గురించి. సో మేజర్గా సూపర్సోనిక్ కంబషన్ రామ్ జెట్ యాక్చువల్లీ జెట్ ఇంజన్ అనేది ఇలా ఉంటుంది. సో దీనికి అడ్వాన్స్డ్ వర్షన్గా రామ్ జెట్ తీసుకొచ్చారు, దీనికి అడ్వాన్స్డ్గా స్క్రామ్ జెట్ యూజ్ చేశారు. ఈ స్క్రామ్ జెట్ టెక్నాలజీలో ఏదైతే ఎయిర్ ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి ఆ ఎయిర్ని కంబషన్ చేస్తూ, సో అడిషనల్గా ఇంకా గాలి అవసరం లేకుండా ఈజీగా మండే విధంగా ఈ స్క్రామ్ జెట్ టెక్నాలజీని వాడతారనమాట. సో సూపర్సోనిక్ కంబషన్ రామ్ జెట్ అంటారు. సో ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్, నో ఆన్ బోర్డ్ ఆక్సిడైజర్, సో ఎలాంటి ఆన్ బోర్డ్ ఆక్సిడైజర్ అనేది రిక్వైర్మెంట్ లేకుండా ఈ స్క్రామ్ జెట్ టెక్నాలజీని వాడతారు. సో ఈ స్క్రామ్ జెట్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ స్క్రామ్ జెట్ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్ని డెవలప్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఈ హైపర్సోనిక్ అనేది ఇప్పుడు ఇంకో టర్మ్ అండి. మనము స్క్రామ్ జెట్ అనేది చూసాము, ఏది నో ఆన్ బోర్డ్
ఆక్సిడైజర్ లేకుండా మిషన్స్ను మండించవచ్చు అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఈ సూపర్సోనిక్ హైపర్సోనిక్ అంటే మనకి మ్యాక్స్ స్పీడ్ గాలి కంటే వేగంతో పోల్చుకున్నప్పుడు 5 రేట్ల కంటే ఎక్కువగా వెళ్ళే మిసైల్స్ని హైపర్సోనిక్ మిసైల్స్ అని పేర్కొనడం జరుగుతుంది. మనకి మ్యాక్ 1 మ్యాక్ 2 అని ఉంటుంది. సో ఈ మ్యాక్ 1ని ఈక్వల్గా వేస్తే సోనిక్ మిసైల్స్ అని, మ్యాక్ 1కి <1 ఉంటే తక్కువగా, మ్యాక్ స్పీడ్ <1 ఉంటే దాన్ని సబ్ సోనిక్ అని, మ్యాక్ =1 ఉంటే దాన్ని సోనిక్ స్పీడ్ అని, అలాగే <2 ఉంటే అంటే మ్యాక్ స్పీడ్ కంటే గాలి కంటే ఎక్కువ స్పీడ్ ఉంటే ధ్వని కంటే ఎక్కువ స్పీడ్ ఉంటే దాన్ని సూపర్ సోనిక్ అని, మ్యాక్స్ స్పీడ్ అంటే ధ్వని కంటే 5 రేట్లు కనుక స్పీడ్ ఉంటే, ధ్వని కంటే సౌండ్ ఇక్కడ సారీ ఫర్ దట్ వన్, సో ధ్వని కంటే ఎక్కువగా 5 రేట్లు ఎక్కువగా ఉంటే దాని వేగం అనేది ఎక్కువగా ఉంటే అది హైపర్సోనిక్ మిసైల్గా పేర్కొనడం జరుగుతుంది, హైపర్సోనిక్ మిసైల్గా. సో ఇలాంటి టెక్నాలజీస్ని ఉపయోగించడం వల్ల ల్యాండ్ డ్యూరేషన్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, లాంగ్ డ్యూరేషన్స్, అలాగే డిమాన్స్ట్రేటెడ్ కేపబిలిటీ ఆఫ్ న్యూ ఇండిజినస్ టెస్ట్ ఫెసిలిటీస్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో మేజర్గా వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ హై స్పీడ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి డెవలప్మెంట్లో ఈ స్క్రామ్జెట్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది ఏదైతే డిఫెన్స్ పరంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మెయింటైన్ చేస్తున్నటువంటి కంట్రీస్లో సరి సమానంగా మన ఇండియా రాబోతుంది. సో ఇక్కడ మ్యాక్స్ స్పీడ్ అంటే ధ్వని వేగం కంటే 5 రేట్లు ఎక్కువగా వెళ్ళే మిసైల్ని హైపర్సోనిక్ మిసైల్ అంటారు. ధ్వని వేగానికి ఈక్వల్గా వెళ్తే దాన్ని సోనిక్ మిసైల్ అంటారు. ధ్వని వేగం కంటే 2 రెట్లు స్పీడ్గా వెళ్తే దాన్ని సూపర్ సోనిక్ మిసైల్ అంటారు. ధ్వని వేగం కంటే తక్కువగా వెళ్తే <1 వెళ్తే దాన్ని సబ్సోనిక్ మిసైల్గా పేర్కొంటారు. అవి చాలా ఇంపార్టెంట్. రామ్జెట్ అలాగే స్క్రామ్జెట్ ఇంజన్స్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నో ఆన్బోర్డ్ ఆక్సిడైజర్. సో నో ఆన్బోర్డ్ ఆక్సిడైజర్ అవసరం లేదు. ఓకే, దాదాపుగా ఈ హైపర్సోనిక్ మిసైల్స్ వచ్చేసి 6100 km/h అనేది ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇప్పుడు DRDO వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ? స్క్రామ్జెట్ కనెక్ట్ టెస్ట్ ఫెసిలిటీ హైదరాబాద్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్లోరోపైరిఫోస్ అనే పెస్టిసైడ్ న్యూస్లో ఉందండి. దీన్ని ఇమీడియట్గా బ్యాన్ చేయండి అని చెప్పేసి చాలామంది శాస్త్రవేత్తలు పేర్కొనడం జరుగుతుంది. ఇది ఎస్పెషల్గా చిల్డ్రన్స్లో, చిన్న పిల్లల్లో బ్రెయిన్ డ్యామేజ్కి కారకంగా మారుతుంది. ఓకే, క్లోరోపైరిఫోస్ అనే పెస్టిసైడ్ ఏదైతే ఉందో దాన్ని వాడడం వల్ల చిల్డ్రన్స్లో బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతుంది. సో దీన్ని ఇమీడియట్గా బ్యాన్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ 40కి పైగా కంట్రీస్లలో ఈ ఏదైతే పెస్టిసైడ్ ఉందో దీన్ని ఆల్రెడీ బ్యాన్ చేయడం జరిగింది. సో ఇండియా ఆన్ వేరియస్ క్రాప్స్లో వాడడం జరుగుతుంది. ఇండియాలో అయితే మాత్రం ఇప్పటికీ ఇంకా స్టిల్ యూజ్లోనే ఉంది. సో అందుకని చెప్పేసి దీన్ని బ్యాన్ చేయమని చెప్తున్నారు. సో క్లాసిఫైడ్ యాజ్ ఈ మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ క్లోరోపైరిఫోస్ పెస్టిసైడ్ ఏదైతే ఉందో దాన్ని మోడరేట్లీ హజార్డరస్ కేటగిరీలో, మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సివియర్లీ హజార్డరస్ కేటగిరీలో, అలాగే మోడరేట్లీ, అలాగే లెస్ హజార్డరస్గా పేర్కొనడం జరిగింది. దాంట్లో ఏదైతే క్లాసిఫికేషన్ ఉందో ఆ క్లాసిఫికేషన్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని మోడరేట్లీ హజార్డరస్ కిందికి తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఏవైతే ఈ పెస్టిసైడ్స్ బ్యానింగ్ సంబంధించి అలాగే ట్రేడ్కి సంబంధించి కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి. ఓకే, దాన్నే BRS కన్వెన్షన్స్ అంటారు. సో ఈ BRS కన్వెన్షన్స్ ఏంటంటే రోటర్డామ్, స్టాక్హోమ్ కన్వెన్షన్స్నే BRS కన్వెన్షన్స్గా పేర్కొంటారు. దీంట్లో ఈ కన్వెన్షన్స్ దేనికి సంబంధించిన డీటెయిల్గా కూడా చూసుకోవాలి. ఇలాంటి పెస్టిసైడ్స్ బ్యానింగ్ సంబంధించి ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ స్టాక్హోమ్ కన్వెన్షన్ అలాగే రోటర్డామ్ కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చూసుకోవాలి, వాటి బేసిక్స్ అనమాట. సో 2025 జెనీవాలో ఈ BRS కన్వెన్షన్స్ కూడా జరగబోతున్నాయి. ప్రతి ఇయర్ కూడా వేరియస్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్, ఇన్ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి బ్యాండ్ లిస్టులు అనేవి ఈ రోటర్డామ్ కానీ స్టాక్హోమ్ కన్వెన్షన్స్ కానీ పేర్కొనడం జరుగుతుంది. సో అది ఇప్పుడు జెనీవాలో 2020లో జరగబోతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ స్టాక్హోమ్ కన్వెన్షన్ ఏంటి, రోటర్డామ్ కన్వెన్షన్ ఏంటి అనేది చూద్దాము. సో స్టాక్హోమ్ కన్వెన్షన్ ఫస్ట్ వచ్చేసి 2001లో అయింది. సో టార్గెట్స్ ఎలిమినేషన్ ఆఫ్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాన్ చేయాలి అని చెప్పేసి స్టాక్హోమ్ కన్వెన్షన్లో పేర్కొనడం జరిగింది. ఇంక్లూడింగ్ క్లోరోపైరిఫోస్ ఏదైతే ఉందో ఆ పెస్టిసైడ్ని కూడా బ్యాన్ చేయాలి అని చెప్పేసి స్టాక్హోమ్ కన్వెన్షన్స్లో ఉంది. ఓకే, ఎలిమినేషన్ చేయాలి, వాడకంలో తగ్గించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే రోటర్డామ్ కన్వెన్షన్ వచ్చేసి ఎన్షూర్ ఇన్ఫార్మ్డ్ డిసిషన్ మేకింగ్ ది ట్రేడ్ ఆఫ్ హజార్డరస్ కెమికల్స్. మేజర్గా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి
కెమికల్స్ని ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు దాని యొక్క ఇంటెన్సిటీ ఎంత అని చెప్పేసి కూడా తెలియపరిచేందుకు కూడా ఈ రోటర్డామ్ కన్వెన్షన్ ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఇండియా నుంచి బంగ్లాదేశ్కి కానీ మయన్మార్ కానీ ఒక కెమికల్ ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఆ కెమికల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఆ కంట్రీకి తెలియపరచాలి. ఓకే, ఎన్ష్యూర్ ఇన్ఫార్మ్డ్ డిసిషన్ మేకింగ్ ఇన్ ది ట్రేడ్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్. ఓకే, సో ఇండియా ఈ రెండు కన్వెన్షన్స్ని కూడా 2006లో రాటిఫై చేయడం జరిగింది. 2006లో ఈ రెండు కన్వెన్షన్స్ని కూడా రాటిఫై చేయడం జరిగింది. సో దే ఆర్ లీగల్లీ బైండింగ్. ఇక్కడ లీగల్లీ బైండింగా నాన్ లీగల్లీ బైండింగ్ కాదా అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రెండు స్టాక్హోమ్ కన్వెన్షను అలాగే రోటర్డామ్ కన్వెన్షన్స్ రెండు కూడా లీగల్లీ బైండింగే. సో మేజర్గా ఇప్పుడు అప్కమింగ్ ఏదైతే COP 2025 ఉందో బీఆర్ఎస్కి సంబంధించిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 2025 ఇక్కడ జెనీవాలో జరగబోతుంది కదా. సో దీంట్లో అడిషనల్ పెస్టిసైడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఈ రోటర్డామ్ కన్వెన్షన్లో యాడ్ చేయాలి. అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీని పెంచాలని చూస్తున్నారు. మేజర్గా ఇండియాలో ఈ క్లోరోపైరిఫోస్ ఏదైతే పెస్టిసైడ్ ఉందో దాన్ని బ్యాన్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో మోడరేట్లీ హజార్డస్ కేటగిరీలో ఉంది. సో దీని వాడకం వల్ల చిన్నపిల్లల్లో బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఆల్ అబౌట్ క్లోరోపైరోసిస్ పెస్టిసైడ్. ఓకే, నెక్స్ట్ వయకోమ్ సత్యాగ్రహ స్టార్ట్ అయ్యి మనకి 100 years కంప్లీట్ అయింది. 2024 100th year. సో సక్సెస్ఫుల్గా 100th year సెలబ్రేషన్స్ అనేవి ఇటీవల కాలంలో ముగిశాయి. ఈ వయకోమ్ సత్యాగ్రహ న్యూస్లో ఉంది కాబట్టి సెంటనరీ సెలబ్రేషన్స్లో భాగంగా ఎందుకు అసలు ఈ వయకోమ్ సత్యాగ్రహ దేనికి సంబంధించిందంటే కేరళలో మనకి వయకోమ్ శివ టెంపుల్ అనేది ఒక టెంపుల్ ఉంటుంది. ఎక్కడ ట్రావెన్కోర్లో. సో ఈ వయకోమ్ శివ టెంపుల్లో అన్టచబుల్స్ ఎవరైతే ఉన్నారో ఆ అన్టచబుల్స్ ఆ వయకోమ్ ఏదైతే శివ టెంపుల్ ఉందో దాని ప్రిమైసెస్లో ఉన్నటువంటి పబ్లిక్ రోడ్స్ పైన కూడా తిరగనిచ్చే వాళ్ళు కాదు. ఓకే, అన్టచబిలిటీ ప్రాక్టీస్ అనేది ఎక్కువగా ఉండేది ఆ కాలంలో. సో దానికి ఒక ఆర్గనైజ్డ్ ప్రొటెక్షన్ ఏదైనా జరిగింది ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో అంటే అగెనెస్ట్ అన్టచబిలిటీ, అంటరానితనానికి అగెనెస్ట్గా ఏదైనా ఉద్యమం ఆర్గనైజ్డ్ మేనర్లో జరిగింది, ఒక పద్ధతి ప్రకారం జరిగింది అంటే అది వయకోమ్ సత్యాగ్రహం. ఇది ఎప్పుడు 1924లో కేరళలో వయకోమ్లో జరిగింది. సో అగెనెస్ట్ అన్టచబిలిటీ, ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో వాళ్ళని ఈ వయకోమ్ శివ టెంపుల్ ఏదైతే ఉందో దాని ప్రిమైసెస్లో తిరగనిచ్చే వాళ్ళు కాదు. సో దానికి అగెనెస్ట్గా లేదు, కంపల్సరీగా పబ్లిక్ యాక్సెస్ ఉండాలి అని చెప్పేసి ఒక సత్యాగ్రహం, ఏదైతే శాంతి మార్గంలో జరిగినటువంటి అన్టచబిలిటీకి అగెనెస్ట్గా జరిగినటువంటి మొట్టమొదటి ఆర్గనైజ్డ్ మూమెంట్ ఏదైనా ఉంది స్వాతంత్ర ఉద్యమం టైంలో అంటే అది వయకోమ్ సత్యాగ్రహం. సో దీనికి ఎవరు లీడర్షిప్ వహించారు అంటే టీకే మాధవన్ గారు, కేలప్పన్ గారు. సో ఒక పక్కన స్వాతంత్రోద్యమం జరుగుతున్న టైంలోనే అగైనెస్ట్గా అన్టచబిలిటీ అగైనెస్ట్గా కూడా ఉద్యమాలు జరిగాయి. దాంట్లోనే ఒక ఆర్గనైజ్డ్ ఒక పద్ధతిలో జరిగినటువంటి మొట్టమొదటి అగైనెస్ట్ అన్టచబిలిటీ మూమెంట్ ఏదైనా ఉంది అంటే అది వయకోమ్ సత్యాగ్రహ. సో ఈ వయకోమ్ సత్యాగ్రహ ద్వారా ఏంటంటే చివరికి పర్మిషన్స్ దొరికాయి. ఏదైతే వయకోమ్ శివ టెంపుల్ ఉందో దాని ప్రిమైసెస్లో కూడా ఈ అణగారిన వర్గాల వారిని అన్టచబిలిటీకి అగైనెస్ట్గా లేకుండా అందరినీ కూడా సమానంగా చూసే విధంగా ఆ రోడ్స్ను వాడుకునే విధంగా ఆ పర్మిషన్స్ అనేటివి కూడా దొరకడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వయకోమ్ సత్యాగ్రహ. దీన్ని మహాత్మా గాంధీ గారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఏదైతే నాన్ వైలెంట్ సివిల్ డిsobedience డిమాండింగ్ ఈక్వల్ యాక్సెస్ టు పబ్లిక్ రోడ్స్ ఎస్పెషల్గా ఈ వయకోమ్ శివ టెంపుల్ ప్రిమైసెస్లో ఈ తిరగకుండా చేసేవాళ్ళు. సో దానికి అగైనెస్ట్గా ఈ ఉద్యమం అనేది జరిగింది. సో సక్సెస్ఫుల్గా వాళ్ళకి యాక్సెస్ దొరికిందనమాట, సమానంగా పబ్లిక్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకునే విధంగా. ఓకే, మెయిన్గా వచ్చేసి ఆర్గనైజ్డ్ మూమెంట్. సో దీని ద్వారానే సోషల్ రిఫార్మ్, ఈ ఉద్యమమే ఈ వయకోమ్ సత్యాగ్రహ ఉద్యమమే మనకి కేరళలో సోషల్ రిఫార్మ్కి కూడా ఒక ఫస్ట్ స్టెప్గా ఉందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వయకోమ్ సత్యాగ్రహ. నెక్స్ట్ వచ్చేసి సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్, సిమ్లీపాల్ వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు అఫీషియల్గా మనకి నేషనల్ పార్క్గా గుర్తించడం జరిగింది. సో ఇది యాక్చువల్లీ 1980లోనే 1980లోనే సిమ్లీపాల్ని నేషనల్ పార్క్గా ఆ స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. కానీ అఫీషియల్గా ఎప్పుడు కూడా ఈ సిమ్లీపాల్ని నేషనల్ పార్క్గా గుర్తించలేదు. సో ఇప్పుడు అఫీషియల్గా సిమ్లీపాల్కి నేషనల్ పార్క్ స్టేటస్ వచ్చింది. దీని యొక్క
కోర్ ఏరియా కనుక తీసుకున్నట్లయితే 845.70 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది అక్రాస్ 7 ఫారెస్ట్ రేంజ్. సిమ్లీపాల్ నార్త్ సౌత్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ ఈ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ కానీ సిమ్లీపాల్ వరల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడ ఉంది అంటే ఒడిస్సాలో ఉంది. ఒడిస్సాస్ లార్జెస్ట్ నేషనల్ పార్క్ అనమాట. ఇప్పుడు ఇది అన్అఫీషియల్గా 1980 నుంచే ఉంది. ఒరిజినల్లీ ప్రపోజ్డ్ 1980 నుంచే ఈ సిమ్లీపాల్కి నేషనల్ పార్క్ అని పరిగణిస్తున్నారు, కానీ అఫీషియల్గా ఎప్పుడు రికగ్నైజ్ చేయలేదు. కానీ ఇప్పుడు దీనికి అఫీషియల్గా రికగ్నైజ్ రావడం ద్వారా ఒడిస్సాలోనే ఇది లార్జెస్ట్ నేషనల్ పార్క్గా గుర్తించడం జరిగింది. సో ఇక్కడ 55 మ్యామల్స్ జాతికి, అలాగే 361 బర్డ్ స్పీసీస్కి, 62 రెప్టైల్స్కి, అలాగే 21 ఆంఫిబియన్స్కి ఇక్కడ స్పెషాలిటీగా ఉన్నాయి. అలాగే మేజర్గా క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్కి పార్ట్ ఆఫ్ మేజర్ టైగర్ రిజర్వ్గా కూడా ఉంది. నౌ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ ఆఫ్టర్ డికేడ్స్ ఆఫ్ వెయిటింగ్ తర్వాత దీనికి నేషనల్ పార్కుగా గుర్తించడం జరిగింది. సో మేజర్గా వచ్చేసి 1973లో ఈ సిమ్లీపాల్ని వైల్డ్ లైఫ్ శాంచురీగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా టైగర్ రిజర్వ్ని 2007లో ప్రకటించడం జరిగింది. సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ వచ్చేసి 2007లో, సిమ్లీపాల్ వైల్డ్ లైఫ్ శాంచురీ వచ్చేసి 1973, అన్అఫీషియల్గా 1980లోనే నేషనల్ పార్క్గా గుర్తించారు. కాకపోతే అఫీషియల్గా ఇప్పుడు సిమ్లీపాల్ని నేషనల్ పార్క్గా గుర్తించడం జరిగింది. ఓకే, మేజర్గా వికసిత్ భారత్, వికసిత్ ఒడిషా ఏదైతే ఉందో దాంట్లో భాగంగా దీన్ని చేయడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిమ్లీపాల్ నేషనల్ పార్క్. సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందండి? ఒడిస్సాలో ఉంది. చాలా ఇంపార్టెంట్. సో మేజర్గా ప్రాజెక్ట్ టైగర్స్లో భాగంగా కూడా దీన్ని 2007లో టైగర్ రిజర్వ్గా కూడా చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ 2025. మనం రీసెంట్గా నేషనల్ క్యాంపెయిన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ రుబెల్లా, మెజాలిస్ అండ్ రుబెల్లా 2026 అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫేర్లో చూసాము. సో దేంట్లో భాగంగా చేస్తున్నారు? వరల్డ్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ వీక్లో భాగంగా, వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ సెలబ్రేషన్స్లో భాగంగా చేస్తున్నారని గుర్తుపెట్టుకున్నాం కానీ. సో ఈ వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్లో భాగంగా సో దాని థీమ్ ఏంటి, అలాగే ఎప్పటి నుంచి ఎప్పటికి సెలబ్రేట్ చేసుకుంటున్నారని చూద్దాం. సో ఏప్రిల్ 24 నుంచి 30 మధ్యలో వరల్డ్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ 2025ని సెలబ్రేట్ చేస్తున్నారు. వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ 2025ని ఏప్రిల్ 24 నుంచి 30 మధ్యలో సెలబ్రేట్ చేస్తున్నారు. ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ హ్యూమన్లీ పాసిబుల్. సో థీమ్ ఏంటండి? ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ హ్యూమన్లీ పాసిబుల్ అనే థీమ్తో చేస్తున్నారు. సో మేజర్గా ఈ ఇమ్యునైజేషన్ వీక్ని ఎప్పటి నుంచి 2012 నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఎందుకు? యూనివర్సల్ యాక్సెస్ టు వ్యాక్సిన్స్. మేజర్గా మనము కోవిడ్ టైంలో కానీ ఇతరత్ర సందర్భాల్లో చూసింది పోలియో రిలేటెడ్ ఏదైనా ఉంది అంటే అది వ్యాక్సిన్స్ ద్వారానే ఇమ్యునైజేషన్ని పెంపొందించి మరణాలను తగ్గించాలని అదే మెయిన్ టార్గెట్ అన్నమాట. సో దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ని ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని 2012 నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు అన్నమాట. సో 2025లో ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30 వరకు దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. దీని యొక్క థీమ్ ఏంటంటే ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ హ్యూమన్లీ పాసిబుల్. ఓకే, మనం వ్యాక్సిన్స్ టు ప్రివెంట్ 35 to 50 మిలియన్ డెత్స్ యాన్యువల్లీ. ప్రతి సంవత్సరం కూడా వ్యాక్సిన్స్ ద్వారా 30 నుంచి 50 మిలియన్ల మందిని ప్రజల్ని కాపాడవచ్చు అని చెప్తున్నారు. ఓకే, సో 1974 నుంచి ఇప్పటి వరకు 154 మిలియన్ లైఫ్స్ని సేవ్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. సో మనకు ఆల్రెడీ తెలుసు కోవిడ్ టైంలో వ్యాక్సిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉందనే తెలుసు. కోవాక్సిన్, కోవిషీల్డ్ ఇవన్నీ డెవలప్ చేసి కోవిడ్ మహమ్మారి నుంచి మనం ఆల్రెడీ కాపాడడం జరిగింది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమ్యునైజేషన్, ప్రొటెక్ట్ ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీస్, అలాగే సేఫ్టీ బూస్ట్ ఇమ్యూనిటీ, ప్రివెంట్స్ డిసీజ్ అవుట్బ్రేక్ సచ్ యాజ్ మిజల్స్ అండ్ పోలియో రాకుండా చూడడం కోసం అని చెప్పేసి వ్యాక్సిన్ మెయిన్గా దీంట్లో వ్యాక్సిన్ యొక్క ఇంపార్టెన్స్ని తెలపడం కోసం అని చెప్పేసి వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జీన్ థెరపీ. సో రీసెంట్గా బ్రిక్ ఇన్స్టెమ్ అలాగే సిఎంసి వెల్లూరు ఏదైతే ఉందో, బ్రిక్ ఇన్స్టెమ్ అలాగే సిఎంసి వెల్లూరులో ఈ జీన్ థెరపీని ఉపయోగించి హెమోఫోలియాకి ఒక ట్రీట్మెంట్ అనేది జరిగింది. సో జీన్ థెరపీలో ఇండియాలో ఫస్ట్ ఇన్ హ్యూమన్ జీన్ థెరపీ ట్రయల్ ఫర్ హెమోఫీలియా. ఓకే, హెమోఫీలియాకి సంబంధించి ఇండియాలో ఫస్ట్ జీన్ థెరపీ అనేది జరిగింది. సో ఇది ఒక మెడికల్ మిరాకిల్ అండి. సో మెడికల్ సైన్స్లో ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి ఇండియాలో టెస్ట్ చేయడం ఇది మొదటిసారి. సో జీన్ థెరపీలో హెమోఫీలియాకి
సంబంధించి టెస్టులు ఎక్కడ జరిగాయి ఫస్ట్ టైం అంటే అది ఎక్కడ బ్రిక్ ఇన్స్టెమ్ అండ్ సిఎంసి వెల్లూరు సంయుక్తంగా నిర్వహించాయి. సో దీన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ఎవరైతే ఉన్నారో దీన్ని రివ్యూ కూడా చేయడం జరిగింది. ఎంపసైజ్డ్ బయోటెక్నాలజీ యాజ్ ఎ స్ట్రాటజిక్ పిల్లర్ ఆఫ్ ఎకనామిక్ అండ్ హెల్త్ కేర్ గ్రోత్. సో మనకి ఏంటి బయో E3 పాలసీ ఉంది కానీ సో దీంట్లో ఎకానమీ, ఎంప్లాయ్మెంట్, ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి సో దాంట్లో భాగంగా బయోటెక్నాలజీకి సంబంధించి అడ్వాన్స్డ్ స్టెప్స్ అనేవి చేస్తున్నారు. సో బయోటెక్నాలజీకి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా మన ఇండియన్ గవర్నమెంట్ చాలా స్పెషల్గా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో మనకి మేజర్గా మనము ఫార్మస్యూటికల్ సెక్టార్లో ఇండియా క్యాపిటల్గా ఉంది. సో అదేవిధంగా బయోటెక్నాలజీలో కూడా అడ్వాన్స్డ్ స్టేజ్ని సాధించాలనే ఉద్దేశంతో రీసెర్చ్లో ముందడుగులు వేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఏంటి ఈ జీన్ థెరపీ టెక్నాలజీని ఉపయోగించుకొని హెమాఫోలియాకి ట్రీట్మెంట్ అనేది చేయడం జరిగింది. సో మేజర్గా ఎక్స్పాండెడ్ బయోటెక్నాలజీ గ్రోత్ కనుక చూసుకున్నట్లయితే 16-fold ఇన్ ఏ డికేడ్. సో గత 10 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే బయోటెక్నాలజీ ఎంతవరకు పెరిగిందంటే $165.7 బిలియన్ పెరగడం జరిగింది. టార్గెటింగ్ $300 బిలియన్ వచ్చేసి 2030. అదేవిధంగా బయో E3 పాలసీ కూడా రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. బయో E3 అంటే బయోటెక్నాలజీని ఉపయోగించుకొని ఎకానమీలో, ఎన్విరాన్మెంటల్లో అలాగే ఎంప్లాయ్మెంట్ని కూడా కల్పించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓవర్ 10,000 బయోటెక్ స్టార్టప్స్ వచ్చేసి ఉన్నాయి. సో గత 10 సంవత్సరాల్లో కేవలం 10 సంవత్సరాల ముందు 50 స్టార్టప్సే ఉంటాయి. ఈ బయోటెక్నాలజీలో ఇప్పుడు 10,000కు పైగా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జీన్ థెరపీ. మేజర్గా జీన్స్ను ఉపయోగించుకొని ఒకరిలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ని ఇంకొకరి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నటువంటి జీన్స్ని తీసుకొచ్చి ఒక థెరపీ ద్వారా, ట్రీట్మెంట్ ద్వారా ఈ ఏవైతే వ్యాధులు ఉంటాయో వాటిని అరికట్టడమే జీన్ థెరపీ అనమాట. దీంట్లో చాలా అడ్వాన్స్డ్ CRISPR-Cas9 టెక్నాలజీ అని చెప్పేసి, జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అని చెప్పేసి చాలా అడ్వాన్స్డ్ వర్షన్స్ వస్తున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జీన్ థెరపీ. సో ఫస్ట్ టైం ఇండియాలో హెమోఫోలియాకి చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. హెమోఫోలియాకి ఫస్ట్ టైం ఇండియాలో చేశారు. నెక్స్ట్ వచ్చేసి పల్మిరా. ఇదొక యాన్షియంట్ హిస్టారికల్ ప్లేస్ అండి. యాన్షియంట్ హిస్టారికల్ ప్లేస్. మనకు సింధు నాగరికతతో పాటుగా సరిసమానంగా ఉన్నటువంటి నాగరికత ఈ పాలిమెరాలో ఉందన్నమాట. సో ఇది హిస్టారికల్ రూట్స్ని కనెక్ట్ చేస్తుంది. సో ఇటీవల కాలంలో న్యూస్లో ఉంది. ఇది మేజర్గా వచ్చేసి ఎక్కడ లొకేట్ అయి ఉందంటే సిరియాలోని సెంటర్ పార్ట్లో ఉందన్నమాట. సో సిరియాలోని సెంటర్ పార్ట్లో. సో 2011 నుంచి మనకు సిరియాలో మనకేంటి సివిల్ వార్ జరుగుతుంది. ఆ సివిల్ వార్లో భాగంగా ఈ పాలిమెరా ఏదైతే ఉందో కాన్ఫ్లిక్ట్ జోన్లోకి వచ్చింది. కాన్ఫ్లిక్ట్ జోన్లోకి వచ్చి రావడం వల్ల మేజర్గా అక్కడ ఉన్నటువంటి యాన్షియంట్ చారిత్రాత్మకమైన కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని దుండగులు డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి దీని మీద స్పెషల్ ఆర్టికల్ రావడం జరిగింది. సో మేబీ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో సింధు నాగరికతతో పాటుగా సరి సమానంగా ఉన్నటువంటి నాగరికత ఎక్కడ సిరియాలో ప్లేస్ ఏంటంటే పాలిమెరా. అది ఇప్పుడు సివిల్ వార్ వల్ల 2011 నుంచి సిరియాలో సివిల్ వార్ జరుగుతుంది కదా. సో అక్కడ ఉన్నటువంటి దుండగులు ఇక్కడ ఏదైతే చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఉన్నాయో వాటిని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి స్పెషల్ ఆర్టికల్స్ రావడం జరిగింది. సెంట్రల్ సిరియాలలో ఒయాసిస్ ఫ్రేమ్డ్ బై ది పాలిమరీ మౌంటైన్ రేంజెస్లో మౌంటైన్ రేంజెస్లో ఈ పాలిమరా అనేది ఉంది. సో ఇది నియోలిథిక్ పీరియడ్కి సంబంధించిన ఆవాసాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. ఓకే. సో 2nd మిలీనియం BCకి సంబంధించిన రికార్డ్స్ కూడా ఇక్కడ బయటపడ్డాయి. సో మేజర్గా రోమన్ ఎంపైర్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ది రోమన్ ఎంపైర్ 1st century AD. సో మేజర్గా ఇది సిల్క్ రూట్ ఏదైతే ఉందో ఒకప్పటి సిల్క్ రూట్లో భాగంగా కూడా ఉండేది. రోమ్, పర్షియా, ఇండియా, చైనాతోని ట్రేడ్ అనేది కూడా ఈ పాలిమెరా నుంచి జరగడం జరిగింది. ఎప్పుడు నియోలిథిక్ పీరియడ్లో. ఓకే. సో మేజర్గా ఇక్కడ మేజర్ కట్టడాలు కనుక చూసుకున్నట్లయితే 1100 మీటర్ గ్రాండ్ కలోనేటెడ్ స్ట్రీట్, అలాగే టెంపుల్ బాల్, రోమన్ థియేటర్ ఇవన్నీ కూడా ఇప్పుడు డ్యామేజ్ జరుగుతున్నాయి. సో నియోలిథిక్ పీరియడ్కి సంబంధించి ఏది ఉంది అంటే మనకి పాలిమెరా ఎక్కడ సిరియాలో ఉంది. ఓకే. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి, స్పాగ్-హెట్టి-బాల్స్ ఫినామినన్. మేజర్గా ఈ టర్మ్ని ఎవరు ఉపయోగించారు అంటే ఎకనామిస్ట్ అయినటువంటి జగదీష్ భగవతి గారు 1990లో ఉపయోగించడం జరిగింది. జగదీష్ భగవతి గారు. ఈ స్పాగ్-హెట్టి-బాల్ ఫినామినన్ అంటే ఏం లేదండి, వేరియస్ కంట్రీసు
ఒక్కొక్క కంట్రీకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇండియా తీసుకుంటే ఇండియా శ్రీలంక మీద, ఇండియా ఏషియన్ కంట్రీస్, ఇలా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ జరుగుతున్నాయి. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ జరిగే ప్రాసెస్లో ఆరిజిన్, ఓకే, ఏంటి రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఆ వస్తువు ఎక్కడైతుందో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా కొన్ని వస్తువులను మనం ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఇంపోర్ట్ చేసుకోవడమో లేకపోతే ఎక్స్పోర్ట్ చేయడమో జరుగుతుంది. సో వితౌట్ డ్యూటీ, ఎనీ సుంకాలు లేకుండా, ఎలాంటి సుంకాలు లేకుండా వాటిని ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ ఇంపోర్ట్ చేసుకునే ప్రాసెస్లో కొన్ని ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రాసెస్లో మనం కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేటివి పెడతాం. ఏం పెడతాము? దాని యొక్క రూల్ ఆఫ్ ఆరిజిన్ ఎక్కడ ఉంది. ఇప్పుడు సపోజ్ ఒక కార్ ఉంది, ఆ కార్ను మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రాసెస్లో దాని ఇంజన్ ఒక దగ్గర నుంచి, దాని డోర్స్ అని ఒక దగ్గర నుంచి, దాంట్లో వాడే ఎలక్ట్రికల్ సామాగ్రి ఒక ప్లేస్ నుంచి, ఒక కంట్రీ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఇంకో కంట్రీలో అసెంబ్లింగ్ జరుగుతుంది. సో ఏ ముడి భాగాలు, ఏ విడి భాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఏ విధంగా, అవి ఏ దేశం నుంచి ఆరిజిన్ అయ్యాయని చెప్పేసి ఒక రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అనేది ఒక లిస్ట్ ఉంటుందన్నమాట. సో దాంట్లో భాగంగా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకునే ప్రాసెస్లో పలానా కంట్రీ నుంచి మాకు ఈ ఇంపోర్ట్ రావద్దు, అంటే ఈ విడిభాగం ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి లేనటువంటి వస్తువుని మా దేశంలోకి మీరు ఫ్రీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో కాకపోతే ఆ పలానా దేశం నుంచి ఏదైతే ఉందో ఆ వస్తువు మాత్రం మీరు మ్యానుఫ్యాక్చర్ చేసే దాంట్లో ఏదైతే ఇంటిగ్రేట్ చేసే ప్రాసెస్ ఉంటుందో అక్కడ మాత్రం వాడకండి అని చెప్పేసి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఇలా ఒక కంట్రీకి ఒక కంట్రీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్న ప్రాసెస్లో ఇదొక క్లమ్జీనెస్ని క్రియేట్ చేస్తుంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసే ప్రాసెస్లో ఎంత అడ్వాంటేజెస్ క్రియేట్ అవుతున్నాయో అంతే డిసడ్వాంటేజెస్ క్రియేట్ అవుతాయి ఈ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అనే పదం వల్ల. సో రిఫర్స్ టు కన్ఫ్యూజింగ్ ఓవర్లాపింగ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ విత్ డిస్టింక్ట్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అని చెప్పేసి ఎవరు స్పాగెట్టి బౌల్స్ ఫినామినా అని చెప్పేసి మనకి జగదీష్ భగవతి గారు పేర్కొనడం జరిగింది. సో ఇప్పుడు ఇది మేజర్గా స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్కి ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అందుకని చెప్పేసి స్పాగెట్టి బౌల్స్ ఫినామినా అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అనే ఒక అంశం వల్ల ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇంకెక్కువగా ఓవర్లాప్ అవుతున్నాయి. ఓకే, మనం ఏదైతే దేశం నుంచి వద్దనుకుంటున్నామో ఆ దేశంకి సంబంధించిన వస్తువులు కంపల్సరీగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా ఎక్కడో ఒక దేశం నుంచి మళ్ళీ తిరిగి వస్తాయి అని చెప్పేసి క్రియేట్ చేస్తుంది. సో దీని ద్వారా మన దేశంలో ఉన్నటువంటి స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో దీంట్లో మేజర్గా కీ ఇంపాక్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంక్రీజ్డ్ ట్రాన్సాక్షన్ కాస్ట్ డ్యూ టు డిఫరింగ్ రూల్స్ అండ్ సర్టిఫికేషన్స్, అలాగే రెడ్యూస్డ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ యూసేజెస్ బై బిజినెస్ పర్టికులర్లీ స్మాలర్ ఫార్మ్స్, అలాగే స్టాగ్నెంట్ ట్రేడ్ గ్రోత్ బిట్వీన్ సౌత్ ఏషియా. సో మనకి రీసెంట్గా కొన్ని అగ్రిమెంట్స్ అనేవి కూడా జరిగాయి. సో మల్టిపుల్ ఓవర్లాపింగ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, సపోజ్ ఏషియన్ కంట్రీస్ మధ్యలో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏదైతే ఉందో దాని మధ్యలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. అలాగే ఇండియా ఏషియన్ మధ్యలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. చైనా ఏషియన్ మధ్యలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. సో ఇక్కడనే చూడండి, మనము చైనా యొక్క వస్తువులు మనం వద్దనుకుంటాం, కానీ చైనాకి ఏషియాన్కి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. సో ఈ చైనాకి ఏషియాన్కి మధ్యలో ఉన్నటువంటి అగ్రిమెంట్లో భాగంగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా చైనాకి సంబంధించిన వస్తువులు ఆ కంట్రీస్కి ఫ్రీగా వెళ్ళిపోతాయి విడి భాగాల భాగంగా. సో ఈ విడి భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ విడి భాగాలని క్లబ్ చేసేసి అన్నిటికీ తీసుకొచ్చి ఒక కార్ తయారు చేస్తారు. సో కానీ దాంట్లో వాడే విడి భాగాలు మాత్రం చైనా నుంచి ఉన్నాయి. సో ఈ ఏషియాకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది కదా. సో దాంట్లో భాగంగా ఆ కార్ని ఇంపోర్ట్ చేస్తారు, కానీ ఎక్కడ వస్తుంది, మళ్ళీ చైనా నుంచే వస్తున్నాయి కదా విడి భాగాలు అనేవి. సో దీనివల్ల స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బయలాటరల్ అగ్రిమెంట్స్ వీటి ద్వారా మేజర్గా ఎస్పెషల్లీ రూల్స్ ఆఫ్ ఆరిజిన్స్ ద్వారా ఈ కంట్రీ ఏదైతే ఉందో అవి క్లమ్జీనెస్ని క్రియేట్ చేస్తాయి అని చెప్పేసి ఒక పదం వాడారు. దాన్నే స్పాగెట్టి బౌల్ ఫినామినన్ అని చెప్పేసి ఎవరు ప్రతిపాదించారు? జగదీష్ భగవతి గారు ప్రతిపాదించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి FTII ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తింపు రావడం జరిగింది. సో ఇంతకు ముందు వరకు కూడా అది PG రిలవెంట్గా అనే మాత్రమే కోర్సెస్ ఇవ్వడం జరిగింది, PG డిప్లొమా కింద మాత్రమే. సో ఇప్పుడు ఏంటంటే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి డీమ్డ్ యూనివర్సిటీగా ఇవ్వడం ద్వారా తనకంటూ కొత్తగా కోర్సెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో అదొక మేజర్ అడ్వాంటేజ్ అన్నమాట. సో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వారు రీసెంట్గా ఏ ఇన్స్టిట్యూట్కి డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తింపు ఇచ్చారు అంటే
ఏది ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి. సో దీని ద్వారా ఏంటి ఫిలిం అండ్ టెలివిజన్ ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో దానికి ఫ్రీగా కోర్సెస్, తనకంటూ ఓన్ కోర్సెస్ కూడా క్రియేట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా పీజీ డిప్లొమా కిందనే ఇవ్వడం జరిగింది. సో ఆ డిగ్రీ కోర్సెస్కి ఉన్నటువంటి సర్టిఫికేషన్ ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో కూడా గుర్తింపు వస్తుంది అన్నమాట. సో ఈ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1960లో పూణేలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ప్రభత్ స్టూడియో ప్రిమైసెస్లో ఏది FTI ఉండడం జరిగింది. సో మేజర్గా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిలిం అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. సో దీని నుంచి వచ్చినటువంటి నజీరుద్దీన్ షాబాన్ ఆజ్మీ, అలాగే అబ్దుల్ గోపాల్ కృష్ణ, వీళ్ళంతా చాలా ఫేమస్ పర్సన్స్ కూడా, అందరూ కూడా ఈ పూణే బేస్డ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే. సో అదేవిధంగా మేజర్గా వచ్చేసి ఇక్కడ అకాడమిక్ అటానమీ, అలాగే పవర్ టు అవార్డ్ డిగ్రీస్, ఇవన్నీ కూడా ఇప్పుడు యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ కింద రావడం జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫ్రేమ్వర్క్ కూడా దీంట్లో అప్లికేబుల్ చేయొచ్చు. సో మేజర్గా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వారు ఏదైనా యూనివర్సిటీకి గ్రాంట్ అంటే యూనివర్సిటీ స్టేటస్ ఇవ్వాలి అంటే కొన్ని నామ్స్ అనేటివి ఫాలో అవ్వాలి. NAAC కానీ, NBA కానీ, NIRF బెంచ్ మార్క్స్ కానీ ఇవన్నీ ఫాలో అవ్వాలన్నమాట. సో దీని ద్వారా ఇలాంటి గుర్తింపు రావడం వల్ల ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ యొక్క పేరు అనేది ఇంకెక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. సో దాని యొక్క స్టాండర్డ్స్ కానీ పెంచుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో సింపుల్గా కరెంట్ అఫైర్స్లో ఏమని అడుగుతారంటే ఇటీవల కాలంలో ఫిలిం అండ్ టెలివిజన్ సంబంధించిన దానికి ఎక్కడున్నటువంటి దానికి యూనివర్సిటీ ఇచ్చారు అంటే పూణే బేస్డ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వారు డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా అది కొత్త కోర్సెస్ని కూడా లాంచ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా మనం నిన్నటి కరెంట్ అఫైర్లో చూసాం కదండి, ప్రజా సూచన లేకపోతే ప్రజా సమాచారం కింద తెలంగాణ గవర్నమెంట్ ఒక పోర్టల్ని తీసుకురాబోతుందని చెప్పుకున్నాం కదండి. సో దానికి ఇప్పుడు ప్రజా పోర్టల్ అని చెప్పేసి పేరు పెట్టబోతున్నారని చెప్పేసి కన్ఫర్మేషన్ అయింది. సో నిన్న మనం ప్రజా సూచన ఈ విధంగా ఏదైనా పేరు సజెస్ట్ చేశారు, కానీ ప్రజా పోర్టల్గా దీన్ని తీసుకురాబోతున్నారు. ఇది బహుశా ఈరోజు ఆవిష్కరించబోతున్నారు 26 ఏప్రిల్ రోజు. సో చూద్దాము. సో ఈ ప్రజా పోర్టల్లో ఆల్రెడీ చెప్పాను కానీ ఎవరెవరు స్కీమ్స్కు సంబంధించి 6 గ్యారంటీల స్కీమ్స్, అదేవిధంగా ఇంకా ఇతరత్ర గవర్నమెంట్కు సంబంధించిన వేరే స్కీమ్స్ యొక్క లబ్ధిదారుల డీటెయిల్స్ ట్రాన్స్పరెన్సీ పెంపొందించడం కోసం అని చెప్పేసి ఆ లబ్ధిదారుల డీటెయిల్స్ అనేవి ఈ పోర్టల్లో పెట్టడం జరుగుతుంది. సో దీనికి ఈ పోర్టల్ని ఆర్గనైజ్ చేస్తుంది, నడిపిస్తుంది ఎవరు అంటే CGG సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించబోతున్నారు. సో గవర్నమెంట్ రిలవెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లబ్ధిదారుల లిస్ట్ మొత్తం రాబోతుందన్నమాట. ఓకే, సో ప్రజా పోర్టల్ చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రముఖ చిత్రకారుడైనటువంటి తోట వైకుంఠానికి యూత్ వీర్ పురస్కారం అనేది రావడం జరిగింది. 32వ యూత్ వీర్ ఫౌండేషన్ స్మారక అవార్డుకు వీరు ఎంపిక అవ్వడం జరిగింది. సో ఈ ఫౌండేషన్కి సంబంధించి ఎవరికి తోట వైకుంఠానికి అవార్డు అనేది రావడం జరిగింది. సో దీన్ని ఈ నెల హైదరాబాద్ రెడ్ హిల్స్లోని FTCCIలో జరిగే కార్యక్రమంలో మన రాష్ట్ర గవర్నర్ అయినటువంటి జిష్ణుదేవ్ వర్మ గారి చేతుల మీదుగా ఈ అవార్డు అనేది రావడం జరుగుతుంది. సో వీరు చాలా చిత్రకారానికి చాలా పెట్టింది పేరు అన్నమాట. సో ఈ ఫౌండేషన్ యూత్ వీర్ ఫౌండేషన్ ఏదైతే ఉందో అది ప్రతి సంవత్సరం కూడా వివిధ చిత్రకారులకి యూత్ వీర్ స్మారక అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇయర్ గాను 2020 గాను 32వ యూత్ వీర్ అవార్డుకి ఎవరికి వచ్చిందంటే మనకి తోట వైకుంఠానికి గారికి రావడం జరిగింది. సో వీరు చిత్రలేఖనంలో చాలా ఫేమస్ అండి. మేజర్గా వీరు పల్లెటూరి పిల్లగాడ, మా భూమి, మట్టి మనుషులు, దాసి చిత్రాలకు గాను జాతీయ అవార్డు కళా దర్శకుడిగా ఆర్ట్ డైరెక్టర్గా ఉండడం జరిగింది. దాసి అలాగే మా భూమి కంపల్సరీ ఇవి ఎందుకు పెట్టానంటే మేజర్గా ఈ ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో, మూవీస్ ఏవైతే ఉన్నాయో పల్లెటూరి పిల్లగాడు, మా భూమి, మట్టి మనుషులు, దాసి, ఇవి మనకి తెలంగాణ మూమెంట్ రిలవెంట్గా ఉన్నటువంటి పిక్చర్స్ అన్నమాట. గతంలో ఈ ఏవైతే సినిమాలు ఉన్నాయో వీటిపైన మనకి ఎగ్జామ్స్లో అడిగారు. సో ఇప్పుడు ఈ
సినిమాలకి వీరు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. అందుకని చెప్పేసి తోట వైకుంఠం గారు చాలా ఫేమస్ అండి. సో ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీరు చేసినటువంటి దాసి చిత్రం ఏదైతే ఉందో 1989లో వీరికి జాతీయ అవార్డు కూడా రావడం జరిగింది. ఇది ఆర్ట్ డైరెక్టర్ విభాగంలో వీరికి దాసి చిత్రానికి గాను 1989లో అవార్డు రావడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. ఓకే, యూత్ వీర్ అవార్డు ఎవరికి ఇస్తున్నారు, స్మారక అవార్డు ఎవరికి ఇస్తున్నారు అంటే మనకి పురస్కారం ఎవరికి ఇస్తున్నారంటే తోట వైకుంఠం గారు. ఓకే, వీరు ఫేమస్ ఆర్ట్ డైరెక్టర్ అండి. సో వారు వర్క్ చేసిన ఫిలిమ్స్ చాలా ఇంపార్టెంట్. వీరు వర్క్ చేసినటువంటి ఫిలిమ్స్ ఆర్ట్ డైరెక్టర్గా చేసినటువంటి పల్లెటూరు పిల్లగాడు ఒకటి, మా భూమి ఒకటి, మట్టి మనుషులు ఒకటి, దాసి ఒకటి. సో దాసి ఏదైతే ఉందో ఆ ఫిలింకి నేషనల్ అవార్డు రావడం జరిగింది. ఓకే, సో ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ రోజులో న్యూస్లో ఉన్నటువంటి. సో మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి T1 అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.